చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి బ్రతికించే విద్య పురాణాల్లో ఉంది. అదే మృత సంజీవని విద్య. ఎన్నో యుగాల నుంచి రాక్షసులకు దేవతలకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. అందులో ఎంతోమంది రాక్షసులు ప్రాణాలు కోల్పోతారు. వాళ్ళ గురువైన శుక్రాచార్య దగ్గరికి అందరూ వెళ్తారు. ఏదో ఒకటి చెయ్యమని అడుగుతారు. దీంతో శుక్రాచార్యుడు 1000 సంవత్సరాలు శివుడికి తపస్సు చేసి మృత సంజీవని విద్యని పొందే అర్హత సంపాదిస్తాడు. ఆ విద్యను పొందిన శుక్రాచార్యుడు మళ్ళీ రాక్షసులను తిరిగి బ్రతికించడం మొదలుపెట్టాడు. వాళ్ళ బలం పెరిగింది, దేవతల బలం తగ్గింది. దీంతో దేవతలందరూ కలిసి వాళ్ళ గురువైన బృహస్పతి దగ్గరికి వస్తారు. అందరూ కలిసి బృహస్పతి కొడుకైన కచుడుని విద్య కోసం శుక్రాచార్య దగ్గరికి పంపుతారు. కచుడు కొన్ని సంవత్సరాలు టైం తీసుకొని అయినా విద్య నేర్చుకొని వస్తాడు. తిరిగి వీళ్ళని కూడా బ్రతికించడం మొదలు పెడతాడు. దీంతో దేవతల బలం కూడా పెరుగుతుంది.